నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుస్తున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా నిన్నిట్లా చూడలేకపోతున్నారే, ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి నేను నిన్ను తప్పలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనీకుండా ఏదో పని చెప్తున్నాను. ఏం పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు 4 వేసి చీమలు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఎంత తక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో నువ్వు ఉండన్నా. ధైర్యం ఆయన సొత్తు, డైరింగ్ ఆయన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా సాయి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తుందా? కడుపుకు అన్నం తిన్నా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. చెప్పని కొట్టేశారు. ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసిని. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. అసలు మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూవ్ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంది, ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే. ఊరుకోండి. అర్ధరాత్రి పూట కేసులేమిట్రా? ఎవరే నువ్వు? ఏమిటి కేసు? మేకప్ ఏమిటా? అచ్చం దయ్యంలో ఉన్నా తెలుసా? ఉండడం కాదు విడాకుల లాయరు, నేను నిజంగా దయ్యాన్ని. నువ్వు నిజంగా దయ్యమైతే మాయమైపోతావు. మళ్ళీ కనిపించు, మళ్ళీ మాయమైపో, మళ్ళీ కనిపించు. చట్టి పిల్లల్లో చక్కలు గుద్దుకోవటం ఏమిటండి? అది నిజంగా దెయ్యమే. పొరపాటున శ్మశానం అనుకుని వచ్చుంటారు. ఏం తీసుకుంటారు? థమ్సప్ కోకోకోలానా? నాకు వాటి టేస్ట్ నచ్చదు. నాకు రక్త కోలా కావాలి. విన్నావుగా, రక్త కోలాట పట్టారా? రక్త కోలా అంటే కూల్ డ్రింక్ కదండి. మీ రక్తం తాగుతానంటున్నాడు. అయ్యా దెయ్యం సారు, నాది క్వార్టర్ రక్త కోలా. మా గురువు గారిది ఫుల్ రక్త కోలా. ఆయనది పీల్చండి. స్టార్ట్ ఏమంటారా? నువ్వు అడిగినా నీ రక్తం పీల్చదు.
నాకు వాడి రక్తమే కావాలి. ఏదో కామెడీ ఫేస్ కానీ నాలో అంత స్పెషాలిటీ ఏముంది దయ్యం గారు? పగ, ద్వేషం. నువ్వు నా భార్య చేత నాకు విడాకులు ఇప్పించావు. ఆ అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. నా 8 ఏళ్ల కొడుకు ఒంటరి వాడైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు. ఆ కారణం చేత నీ రక్తం పీల్చి నీ ఎముకలు కొరికి. అయ్యా దయ్యం గారు, నాకు పిల్లలు లేరు. కావాలంటే మీ పిల్లాన్ని నేను పెంచుకుంటాను, కంటికి రెప్పలా చూసుకుంటా. అలా అయితే సరే, కానీ ఈ మాట తప్పితే నేను చెప్తాను సార్, రక్తకోల. బుజ్జులు బుజ్జులు. డాడీ డాడీ, బాడీ చూస్తే ఎంత ఉంది, మిమ్మల్ని డాడీ డాడీ అని పిలుస్తున్నాడేంటండి? వాడే నా కొడుకు. అయితే చాలా బుద్ధిగా ఉన్నాడు. అంతా వాళ్ళమ్మ పోలి. వామ్మో. వయసు తక్కువ, పర్సనాలిటీ ఎక్కువ. ఆకలికి అస్సలు ఆగలేడు. నాయనా బుజ్జులు, ఈ వేళ నుంచి లాయర్ గారే నీ డాడీ. డాడీ నేను కాదు, ఈయన. డాడీ ఓకే ఓకే. హాయిగా ఇక్కడే ఉండు. నీ చెవ్వో సరిలా పారే. ఎప్పుడన్నా అవసరమైతే నీ చెప్పింది గుర్తుందిగా. నేనిచ్చిన ఫ్లూట్ ఊదు, వెంటనే అపీర్ అవుతాను. లాయరు, ఈ వేళ నుంచి నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. అవతల భూతాల మీటింగ్ కి నాకు టైం అయింది, నేను వస్తా. జై బేతాళ. అమ్మయ్యా, మొత్తానికి దయ్యంగా వదిలించుకున్నాం. ఆకలి ఆకలి. ఇవాళ శనివారం రా, టిఫిన్లే భోజనాలే ఉప్పదా. ఏమే టిఫిన్ త్వరగా పట్టరా. పాపం పసిపిల్లాడు ఆకలో ఆకలో అని గోల్ చేస్తున్నాడు. వచ్చేసా? వీడావిడండి ఏనుక్కి మారు వేషం వేసినట్టు ఎంతున్నాడు. పిల్లలో గోల పెట్టావు కదా, వీడిని మనం పెంచుకుంటున్నాం. పేరు బుజ్జుడు, వయస్సు 8 ఏళ్ళు. కాస్త పుష్టిగా ఉంటాడంతే. రే మమ్మీరా. మమ్మీనా? మమ్మీ ఆకలి ఆకలి. ఇంతకీ ఎవరబ్బాయి అండి? నేను చెప్తానండి, రక్తకోలా కంపెనీ వాళ్ళ అబ్బాయి అండి. ఆహా, అలాగా. ఆకులు ఆకులు. ఆకలి ఆకలి. ఇంకా ఉంటే బట్టరావే. మొత్తం అయిపోయాయండి. ఈ పూటకి సర్దుకోనన్నా, రేపటి నుంచి బోల్డ్ చేసి పెడతాగా. ఆకలి ఆకలి. రేపు పొద్దున చేసి పెడతానంటోంది కదా నాన్న. అది ప్లేట్ రా, పళ్ళు విరుగుతాయి.